సింగాడ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. సింగాడా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సింగాడ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సైంధవ లవణం, గరం మసాలా, నూనె, కొత్తిమీర, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో మ్యామ్, సో ముందుగా మనం సింగాడ అంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో చూసారా ఇది? సో సింగాడ అంటే చూసారా మనకి ఇలా ఉంటుందన్నమాట. వాటర్ చెస్ట్నట్ అంటారు. అంటే చూస్తే ఒక మంచి ఆకారం, అంటే ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో, బోని కేజ్ ఎలా ఉంటుందో అన్నట్టుగా కనపడుతుంది. ఇది మనకి ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు వీటిని ఏం చేసామంటే చక్కగా ఉడకపెట్టుకొని దీని పైన తొక్కంట కూడా తీసేసామన్నమాట. సో సింగాడని మనం ఇట్లా కట్ చేస్తే చూసారా వైట్గా ఉంటుందన్నమాట లోపల. సో మనం దీన్ని చక్కగా ఉడకపెట్టుకుని ఆ పైన తొక్కంతా తీసేసాక ఈ ముక్కలన్నీ ఇలా కనపడతాయి మనకి. ఓకే, సో ఈ ముక్కలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నూనె వేసేసుకుందాం ఒక 2 స్పూన్స్. సో ఒక 2 చెంచాల నూనె వేసేసుకుందాం. కొద్దిగా నూనె వేడవనిద్దాము. సో సింగాడా అనేది సాధారణంగా రెగ్యులర్గా దొరికేది కాదు కదా, అంటే ఇది సీజన్ వైజ్గా మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ముఖ్యంగా మనకి శీతాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సో దొరికినప్పుడు మనం 2 విధాలుగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా మనం కట్ చేసి ఉడకబెట్టుకొని మనం కర్రీలాగా కానీ పచ్చడిలాగా కానీ యూజ్ చేసుకోవాలి. ఇంకొక విధానం ఏంటంటే వీటిని చక్కగా ఎండబెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని మనం గోధుమ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ ఏమైనా చేసినప్పుడు ఆ పౌడర్ దానిలో కలిపి మనం మిక్స్ చేసి తీసుకున్నట్లయితే మనకి రోజుకి సరిపడా విటమిన్ B12 అనేది కూడా అందుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది మామూలుగా సింగాడ పౌడర్ అనేది కూడా అమ్ముతారా? ఉంటాయి. సో మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మనం అది ఎప్పుడంటే అప్పుడు కూడా అవైలబుల్గా చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎండబెడతాం కాబట్టి. ఓకే, సో మ్యామ్ ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కదా, ముందుగా మనము జీలకర్ర వేసుకుందామా? జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాము. అల్లం ముక్కలు మొత్తం వేసేయండి. సో ఇది కూడా మనకి 1 స్పూన్, ఒక కంప్లీట్ స్పూన్ ఉంటుంది. వెల్లుల్లి ముక్కలు కూడా వేసేయండి 1 స్పూన్. 1 స్పూన్ పచ్చిమిర్చి వేసేయండి. ఒక 1/2 కప్పు, అంటే ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నసరిగా కట్ చేసుకున్నాం అనమాట. అంతేకాకుండా కరివేపాకు, ఉల్లిపాయలు 1 కప్పు, పసుపు 1/4 టీ స్పూన్. ఓకే, సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అట్లా కలిపేద్దాం ఫస్ట్. సో ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలి కదా, మంచిగా వేగేంత వరకు కూడా మనము కలుపుకోవాలి. దీంట్లో అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకున్నాం. సో సింగాడా అనేది మనకి వేడి చేస్తుందా మ్యామ్, చలవ చేస్తుందా? చలవ చేస్తుంది. అందుకే నేను అన్నాను కదా, శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తుంది కాబట్టి అది చాలా చలవ చేస్తుంది అనమాట. అలాంటి శీతాకాలంలో మనకి ఇంకా చాలా చలవ చేసేస్తుంది, మనకి ఇంకా కఫంకి సంబంధించిన వ్యాధులు ఎక్కువైపోతాయంటే అట్లాంటిది కాదు, అధికంగా ఉన్న పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. సో మ్యామ్ ఈ ఉల్లిపాయల ముక్కలు కూడా కొద్దిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనము టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఓకే, సో టమాటా ముక్కలు కూడా 1 కప్పు తీసుకున్నామని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇది కొద్దిగా మగ్గేంత వరకు మనము చక్కగా వెయిట్ చేయాలన్నమాట. ఒకసారి కలిపి సో దీంట్లోనే మనం సైంధవ లవణం కూడా వేసేద్దాము. సైంధవ లవణము తగినంత, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం అంతా కర్రీకి కూడా కలిపి. ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం 1 స్పూన్. ఓకే, ధనియాల పొడి 1 స్పూన్. గరం మసాలా 1/4 టీ స్పూన్ వేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సింగాడా అనేది ముఖ్యంగా ఎవరెవరు తీసుకోవాలి అంటారు? సో ముఖ్యంగా వీళ్ళు వాళ్ళు అని కాదు, మ్యాక్సిమం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. కానీ అధికంగా అంటే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం, అంటే నీటి శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల
వాళ్ళ బాడీలో వాళ్ళకి రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా మనకి శీతాకాలంలో కూడా మనము నీరు శాతం న్యాచురల్గానే తక్కువగా తీసుకుంటాం. అది చాలా చలిగా ఉంటుందని వాటర్ ముట్టుకుని చాలా చల్లగా ఉన్నాయి నీరు తాగం. సో న్యాచురల్గానే మనకి అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకనే ఆ సీజన్లో ఇలా మనం సింగాడ యూస్ చేసినట్లయితే మనకు న్యాచురల్గా హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటుంది. ఇది మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు, వీళ్ళు వాళ్ళు తీసుకోకూడదు అనేది ఏమీ లేదనమాట. సో కానీ పరిమితి ప్రకారం తీసుకోవాలి. ఓకే. సో ఏదైనా సరే మితంగా తీసుకోవాలంటే వారానికి ఒకసారి మాత్రం తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు దీంట్లో సింగాడ ముక్కలు ఉడకబెట్టిన సింగాడ ముక్కలు వేసేసుకుందాము. 1 కప్పు. ఓకే, అలా పెట్టేసుకొని చక్కగా ఇంకొద్దిసేపు మంచిగా మసాలా అంతా పట్టేంత వరకు కూడా ఉడికించుకుందాం. చూడ్డానికైతే మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. సో కారం లైట్గా వేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసేసాం కాబట్టి చాలా కొంచెంగా వేద్దాం అంతే. ఇంకా పావు స్పూన్ వేసేద్దాం అంతే. కారము అండ్ కొత్తిమీరను కూడా వేసేస్తాం. ఆల్రెడీ కొత్తిమీరను మనం కడిగి పెట్టేసుకున్నాం 1 కప్పు. ఆ కొత్తిమీర మొత్తంగా కూడా వేసేసుకుందాం. సరే అలా వేసి, సో ఇది చపాతీలోకి అయితే చాలా బాగా ఉంటుంది. చపాతీ కానివ్వండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అయితే రోటీస్ కానీ చపాతీస్లో కానీ సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, యాక్చువల్గా నాకు దీన్ని చూడగా ఏం గుర్తొచ్చిందో తెలుసా మ్యామ్? మష్రూమ్ కర్రీస్ ఉంటాయి చూసారా? యాక్చువల్గా మష్రూమ్ కర్రీ, మష్రూమ్ ఇట్లానే చేస్తారు. చూడంగానే ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ కర్రీ కానీ చూడంగానే అట్లా కూడా అనిపించింది నాకు. యాక్చువల్గా బాగుంది కదా. సో నేచర్స్ బ్యూటీ అంటే అదే. మరి బయటకు చూస్తేనేమో చాలా నల్లగా ఉంది, లోపల మాత్రం కర్రీ వైట్గా ఉంది, చేస్తే మాత్రం మష్రూమ్ లాగా ఉందన్నమాట. సో తింటే మాత్రం మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఒంట్లో ఉన్న అధిక వేడి కూడా తగ్గిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి సింగాడ కర్రీ రెడీగా ఉంది. ఏదో రెగ్యులర్గా కాకుండా కొత్తగా తిందాము, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, ఇప్పుడు బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇవేనా అని అంటూ ఉంటారు కదా. అలాంటి ఆలోచన ఒక్కసారి వచ్చినా ఇలాంటివి యూజ్ చేయండి, బాగుంటుంది, మీకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. సో మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండే ఈ సింగాడ కర్రీ అయితే తయారు చేసేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. బాగుంది. మేడం చెప్పినట్టుగా ఇది చపాతీస్లోకి, రోటీస్లోకి, మామూలుగా చపాతీలు తినడం అలవాటు కదా చాలామందికి. సో అలాంటి దాంట్లోకి అయితే సూపర్ ఉంటుంది. అండ్ రైస్లో కూడా బాగుంటుంది. ట్రై చేసేసేయండి, ఆరోగ్యాన్ని, బలాన్ని మీ సొంతం చేసుకోండి. మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే సింగాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సింగాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సింగాడ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సైంధవ లవణం, గరం మసాలా, నూనె, కొత్తిమీర, కరివేపాకు. సింగాడ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 1 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా వెల్లుల్లి ముక్కలు, 1/2 కప్పు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. తరువాత 1 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, అలాగే ఉడికించి పెట్టుకున్న సింగాడ ముక్కలు కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత పావు చెంచా కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరంలో అధిక వేడిని తగ్గించి యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించే సింగాడ కర్రీ రెడీ.